వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ భాష. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చేసే పాజిటివ్ కామెంట్లను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. నిజంగా ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక చిన్న లైక్ చేయరు, అతనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. ఇంతమంది సబ్స్క్రైబర్లలో మాకు మీ నుంచి నచ్చిన ఒక చిన్న విషయం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కరు కూడా పెట్టారు దోస్తులు. పెట్టినంత వరకు పాజిటివ్ గానే పెడతారు, ఇంకా ఎంకరేజ్ చేసేటట్టే పెడతారు. కానీ అసలు నెగిటివ్ కామెంట్ ఒక్కటంటే ఒక్కటి రాదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉన్నందుకు ఇంకా ఆనందంగా ఉంది దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా కొత్త కొత్త సబ్స్క్రైబర్లు కూడా మన ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళే రావాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పేడే ముద్దు పార్ట్ 98 అన్నమాట. ఇంకా 2 ఎపిసోడ్స్ అయితే 100th ఎపిసోడ్. వావ్ దోస్తులు, 100th ఎపిసోడ్ వరకు వచ్చామంటే అసలు మాలో మాకే షాకింగ్ అనిపిస్తుంది. అదేంటి ఇంత తొందరగా 100 ఎపిసోడ్స్ అయిపోయినాయి అని. నిజంగా మీరు ఏ సపోర్ట్ వల్ల మాకు కొంచెం కూడా యాష రాకుండా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి మంచి మంచి కంటెంట్ రోజు ఇంత ఇంప్రూవ్ చేసుకుంటా మన ఛానల్ ఇక్కడ వరకు తీసుకొచ్చాం. కాబట్టి కేవలం ఇక్కడ వరకు రావడానికి కేవలం మీరేనండి. మీరు వేసే సపోర్ట్ వల్ల నిజంగా చెప్తున్నాం, మేము మంచి పూర్తిగా చెప్తున్నాం. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మయ్య, ఎంతో భయపడ్డా, ఏమంటారో ఏం కథనో ఎంత కోపం మీద ఉన్నారో అనుకున్నా గానీ తీరా ఇంటికి వచ్చేసరికి కడుపు నొప్పి లేస్తుందని ఒక్క అబద్ధం ఆడితే చల్లగా అయిపోయారు ఇద్దరు. నీ అవ్వ నా మీద ప్రేమ ఉంటేనే కదా మా వానికి కోపం వచ్చేది. నా మీద ఇష్టమే లేంది, ప్రేమనే లేంది నేను ఎటు పోతా ఆనకెందుకు. అందుకే మూసుకొని ఉన్నాడు. పోయిన జర్రసేపన్నా స్పెండ్ చేసిన కొద్దిసేపన్నా బావతోని చాలా హ్యాపీగా అనిపించింది, మస్తు నిమ్మలంగా అనిపించింది. ఆయన కూడా మస్తు ఖుషి అయిండు. ఎన్ని రోజులకు అలా నిమ్మలంగా అనిపిస్తుంది లత నాకని మంచి మంచి మాటలు మాట్లాడిండు. నీ అవ్వ చేసుకున్న పిల్లంతో ఆయన సుఖం లేకపోయే, చేసుకున్న మగంతో నాకు సుఖం లేకపోయే. ఇద్దరు బాధలు చెప్పుకుంటా జరసేపైనా నిమ్మలంగానే ఉన్నాం పాటు. ఇంటికి పోయినాక వీలైతే మెసేజ్ పెడతాన్నాడు. ఏది ఇంకా సప్పుడు లేదు సర్లేదు. ఆ మేనేజర్ అమ్మాయి ఎంత లీవ్ పెట్టుకుంటుందో పొద్దున్న నుంచి ఎటువైనవేం కథ అని ఇక కొట్టనే కొడుతుంది కావచ్చు మొగన్ని. నీ అవ్వ దాంతో మొత్తమే సుఖం లేనట్టుంది. బావకు మస్తు బాధపడుతుండు. పోయమ్మో ఏడవాన గుర్తుందో మా అక్కకు బాగానే గుర్తుకొచ్చిన నేను. ఇక జాతర నాడు పోయి వచ్చినంటే మళ్ళా జాడ పట్టలేదు. మరి ఎటు పోయింది ఏం కథ, మా చెల్లె ఎట్టెట్టున్నది అని ఫోన్ ఇట్లా చేసి అలుసుకుంటలేదు. ఇవాళ ఏమైందో ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో పెంటమ్మ, బాగున్నారా? బాగున్నాం. బాగా లేకుంటే ఎట్లుంటాం అక్క? బాగానే ఉన్నాం. మీరు బాగున్నారా? ఏమైంది మొత్తము నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఏమైంది చెల్లె, కోపం వస్తుందా నేనంటే? నువ్వంటే నాకెందుకు కోపమే కాదు కానీ జాతర నాడు రమ్మన్నావు, వచ్చినాము. మరి మర్యాదలు అన్ని మంచిగా చేసినాం, నిమ్మలంగానే ఉన్నాము. మళ్ళీ మా ఇంటికి మేము వచ్చినాం. మరి ఫోన్ చేసి ఎట్లున్నారు చెల్లి, ఏం కథ, పొయ్యిరా లేదా, ఆడుకుంటాను, నీ సొమ్మేమన్నా పోయిందానే? ఎన్ని రోజులకు ఇప్పుడు గుర్తుకొచ్చినానమ్మా. నా మీద బాగానే పానం గుజ్జు చేసినావు. ఏదైనా పని మీద చేసినావా, ఎట్టికే చేసినావా? పని మీద ఎట్లా చేస్తారే, ఇన్ని రోజులు నా దాంట్లో బ్యాలెన్స్ లేక మూసుకొని ఉన్నా. ఒక్క రూపాయి ఇచ్చేటోడు లేడా? బ్యాలెన్స్ వేస్తే వాట అక్క చెల్లి అని అనటోడు ఎవరు లేకపోయే. ఇప్పుడు మాట్లాడుతున్నవేంటి? మరి నేను చేయకుంటే నువ్వు చేయవా అని? ఎప్పుడు నా గదితో నేను చేయాలనా? బ్యాలెన్స్ వేయించుకున్న జరసేపటికే నీకే చేస్తున్నా మొదటి ఫోను. అబ్బో, మీకు ఎవ్వరికి నా మీద ఉండకున్నా నాకు అందరి మీద ఉంటుంది చెల్లే. గట్లా మాట్లాడకు. తిన్నవా? ఏం చేస్తున్నావు? తిన్నా తిండి తప్పావే. నువ్వు తిన్నవా? ఏడ ఇంకా తినలేదే. షాయి లాజరాన్ని మొరుకులుండే ఇంకా వేసుకొని తిన్నా. ఇక ఆకలి అయితే ఆగి ఇప్పుడే మెల్లగా తింటా. ఓయమ్మో, మొరుకులు ఎక్కడవే? బాగానే చేసుకున్నావు. మరి మాకు పంపిస్తేమన్నా అరిగిపోతున్నాయి, పంపించచ్చు కదా. మోసిని పాడుగాను, నాకెప్పుడు శాతనైంది, నేనెప్పుడు చేస్తేనే జాతర కానీ అందరం కలిసి కూర్చొని చేయలేదా? గవ్వే అడుగు పొడుగున జర్రాన్ని మిగిలినాయి. ఇంకా 2 రోజులకు అయితే ఏమో గవ్వే రోజుకు జరాన్ని నానేసుకుంటున్నా, మెత్తగానే తింటున్నా. నీ అవ్వ చేసుకొని ఒకదాని ఇట్లా తింటేనే నీకు పంపించకుంటుకుంటున్నా. గట్లా మాట్లాడతావేంది? మరింత పిండి పట్టించుకొని చేసుకోకపోయినావా? నువ్వు నీ మొగుడు నిమ్మలంగా ఛాయల గిరాస నిండా తాగుతారు కదా, అన్న నిండేసుకొని మంచిగా తిందురు గాని. అవి చేసుకునే పైసలే ఉంటే నీతో ఎందుకు అడుగుపించుకుంటే, నీతో ఎందుకు చెప్పించుకుంటే? పోయమ్మో, ఎట్లా మాట్లాడినా కష్టమే తల్లి నీతోని. చెప్పు ఏం కథ? మా మరిది లేడా? ఎటు పోయిండు? ఏమో ఎటు పోయిందో, పని బాట తప్పినాడు. ఏమైనా ఎవడు పిలిస్తే ఎవడు రమ్మంటే అంటే పోతూనే ఉంటాడు. గాయ చేత వేసి వస్తాడు. మళ్ళీ పని చేసినందుకన్నా 10 రూపాయలు తీసుకొని వస్తాడు అంటే గట్లా లేదా? ఎటుకే ఉంటుండు. 1 రూపాయి తెస్తలేడు. 1 రూపాయి చేసే కష్టం గిట్ట నాకు లేదు. ఏం చేయాలి? ఊలామే ఉంటున్నామమ్మా. మా బాధలు మాకే ఉన్నాయి. ఎవరు చెప్పుకోవాలి చెప్పు? మీరంటే మంచిగా కొడుకులు కోడళ్ళు జీతాలు తెచ్చి నీ చెట్లనే పెడతారు. నిమ్మలంగా సంసారం సాగిస్తున్నావు. మా సంటలకు ఎవరమ్మా సాయం చేసేటోళ్ళు? ఇవాళ రేపు ఎవరు దాలే చూసుకుంటారు పెంటమ్మ. ఎవరు దాలు కడుకుంటానికి శాతం అయితే లేదంటే మంది గుడ్డ కడుగుతానికి వస్తారు. నీ కథ గమ్మతున్నది. మంది మీద మొత్తుకునుడు బంద్ చెయ్యి. ఎవరు శాతనైన కాడికాడి వేసుకోవాలి, రూపాయి ఎంక వేసుకోవాలి మన తెలుగు చొప్పున.
మంది మీద ఏడిస్తే మంది వచ్చి తీరుస్తారా మన అప్పులు చెప్పు. అంతే అంతే, ఎవరి మీద ఏంటో ఆధారపడేది. నా కష్టమైన నేను తింటున్నా, ఎవరి సొమ్ము ఇంతవరకు నేను ఒక్క రూపాయి ఎరగలేదు. చెప్పు ఇంకా. అమ్మో, ఒక్కడు మాట్లాడితే 10 ఉట్టించి మాట్లాడతావు. నీతో మాట్లాడినా కష్టమే, మాట్లాడకున్నా కష్టమే. నీ అవ్వ అందరు అక్క చెల్లెల్లా నువ్వే గయ్యాలి దానికి దొరికినవి తల్లి నాకు. సరే సరే కానీ రేపు ఉగాది పండుగ, మరి బచ్చాలు ఇట్లా చేస్తున్నావా? పిండి పప్పులు అన్ని తెచ్చుకున్నావా లేదా అని? అరే, చాయ్ పెట్టుకుందామని పాల ప్యాకెట్ తెచ్చుకుందామన్న పైసలు లేవంటే పప్పులు ఉప్పులు తెచ్చుకున్నామని అడుగుతావేంటి? నీ అసొంటలు ఎవరన్నా 500 దానం చేస్తారేమో అనుకుంటున్నా. ఏడమ్మా, తెచ్చుకోలేదు. ఇంకేడ చేసుకుంటున్నాం. పండుగ అంతా అయిపోయినాక ఏమైనా కష్టం దొరికితే కూలిపోయి నా పైసలు వచ్చినాక మెల్లగా చేసుకోవాలి. రేపు పండుగ నాయే. ఏ యాప చెట్టు చూడు, యాప పూత మొత్తం రాలిపోతుంది. ఏం చేయాలి? రేపు పూత కోసం ఎటు వెతికినా అనిపిస్తలేదు. ఏమన్నా మొగం కన్నా చెప్పకపోతే పూత ఏమన్నా వెంపుకొని అని వస్తుండే. ఓ బక్కమ్మ, ఎటు పోతున్నావు? ఇట్రా, జర పని ఉన్నది, జర రావే, కూర్చొని పోదురా. ఇదేమో దీని దాకా ఫోన్ అన్నట్టు బిల్డప్ తో ఫోన్ మాట్లాడుకుంటా కూర్చుంటది దొరిసానమ్మ లెక్క. ఇక నేనేమో అమ్మ మాట్లాడేదాకా యాస్ట్ కొనుక్కుంటా కూర్చోవాలి. ఏమైంది పెంటమ్మా, ఎటు మాట్లాడుతున్నావే? నీతో నిమ్మలంగా మాట్లాడదామని ఫోన్ చేస్తే ఏటో మాట్లాడబడుతుంది. మరి పెట్టేస్తావా చెల్లె? బిజీగా ఉన్నట్టు నువ్వు. నేనేం బిజీగా ఉన్నానే, ఏం లేదు. ఇక మా ఇంటి పక్కన మా దోస్తు గట్ల నుంచి పోతుంది. ఇక టైం పాస్ కి పిలుస్తున్నా. చెప్పు, నువ్వైతే చెప్పు. ఏముందమ్మా, ఏం లేదు. పండుగకి ఏమైనా తెచ్చుకురా లేదా అంటే లేవు పైసలు లేవు. మీ అసంతో దానం చేస్తారేమని చూస్తున్నానంటివి. నా దగ్గరనే తూటి పైసలేవే. ఉన్న కాడికి మొన్న జాతరలోనే పోయి అమ్మ 9-10 వేల దాకా అయినాయి. ఇక అవన్నీ ఊడ్చుకుపోయినాక నా దగ్గర ఎక్కడ విషయలే. చేసుకోరి మంచిగా చేసుకోరి. మంచిగా చేసుకునేది ఏమున్నదమ్మా? చెటాకు పప్పు, చెటాకు బెల్లం, చెటాకు పిండి తెస్తే అవే అయిపోతాయి. నేను నా మొగుడు ఇద్దరమే కదా, ఇక ఇద్దరికి పొట్టు తింటట్టు అయితే పాటు. కోసిని పాడుగాను చెటాకు పిండి చెటాకు పప్పేలా సరిపోతుంది కాదు. నీకు ఒక్కదానికి సరిపోవు అనుకుంటే నీ మొగనికి నీకు సరిపోతాయా? నీ ఇంటి పక్కన వాళ్ళకు వాళ్ళకోటి వంచడానికి ఇట్లేవానే? అది చేసుకోరా, వాళ్ళకేమి మేము ఇచ్చేది. ఎవరు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, తింటూనే ఉంటారు, పస్తా పోతూనే ఉంటారు. ఇక గవిచ్చేమున్నది కానీ. ఇక రేపు మామిడికాయలు కావాలి. మీ తోటలకి చూడు, మామిడికాయలన్నా పంపించకపోతే మేము మళ్ళీ పంపిస్తుంది కదా. మరి పంపించకపోతేవానే? పూత బాగా పట్టిందంట, ఈసారి కాయ కూడా బాగానే అయ్యిందంట. మరి పంపించద్దామా మడిదిని? అయ్యో, నేను పంపించేదాకా ఆగుతావా నువ్వు? పంపించేటలు ఉంటే ముందే పంపించాలి. ఎట్లన్నా చేసి ఎవరితోనైనా పంపించాలి. అయ్యో, ఉగాది పండుగ వస్తుంది, మా చెల్లెకి మామిడికాయలతో చాలా అవసరం ఉంటుందని ఏడ బయట కొనుక్కుంటే పైసలు పెట్టి నా దగ్గరనే ఉన్నాయి కదా అని పంపించాలి. కానీ నీకు నేనేడ గుర్తున్నామో? నా సొంతలు ఏడ గుర్తుంటది నీకు? నాకంటే ఇంక ఇద్దరు చెల్లెల మీదనే ఎక్కుంటది నీ పానం. నాకు తెలియంది ఏముంది? ఏమో పెంటావా, నిన్ను చూసినట్టు వాళ్ళ నువ్వని చూడనే. అందరు మంచిగా ఉన్నారు, నువ్వు జర పేదగా ఉన్నావని ఇక అప్పుడో ఇప్పుడు నిన్నే చూస్తుంటే ఇక నువ్వేమో నన్ను అస్సలు చేసనే చేసావు. ఏమో తీ తల్లి. సరే తీ, మరి మంచిది. మంచిది ఉన్నట్టు మాట్లాడిన మన్నట్టు మా అక్కకు పుట్టుకొని పెట్టేసింది. అమ్మ, ఇక నేను పోతున్నా తల్లి. ఇంతసేపు ఆగాలంటే నాకు ఓపిక లేదు. అయ్యో, జరుండు బక్కమ్మ. ఓ అమ్మో, జరసేపు ఇట్లా ఒప్పలేదంటే అట్లా చేస్తున్నావు? ఆగు జరుండు. ఏందక్క, ఏ కాలమై పిలుస్తుంది? మరి నన్ను పిలిచినవు ఈడ ఒకదాన్ని పిలిచినా నిలబెట్టినా, మరి ఇంకెంతసేపు మాట్లాడతా ఫోన్లు డబ్బున పెట్టేస్తా. ఇది నా కొరకే వచ్చిందని చింతలేదా? ఏమైనా గంటలు మాట్లాడుతున్నాను పక్కన పెట్టుకొని. ఎవరు పని ఉండదు అనుకుంటున్నావా? నీకు ఒకదానికి పని ఉంటుందా? ఓ అమ్మో, లెక్క ఫీల్ అవుతున్నవేంటి? రాక వచ్చినవని పిలిచిన. ఎటు పోతున్నావు? ఏం కథ? ఏం పని మీద పోతున్నవే? ఏం పని అంటే ఊరే పండుగ. ఇయారే పొద్దుగల పూత దొరకదు అని యాప చెట్ల యాప పూత దూరాడుతుంటే ఏడా కనిపిస్తలేదు. మరి నీ మొగడికి ఇట్లా ఏమన్నా తెచ్చిండేమో, తెంపుకొచ్చిండేమో, జరిగితే వెట రాదు. నా మొగనికి అంత సీను నాదే. ఆయనకి ఏమైనా సంసారం మీద పికరే ఉండదు. ఇంట్లో ఏమేమైతున్నాయి, ఏం తేవాలి, ఏం కథ, అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయనకు. ఏమైనా నేనే తేవాలి, నేనే తీసుకొని రావాలి. నేను చేసి పెట్టి నిమ్మలంగా స్నానం చేసుకుంటాడు, తింటాడు. అన్ని అయిపోయేదాకా పురస్సు ఆయనకు. అంతేనా? ఇక బచ్చాల పిండి ఇట్లా దేవాలమ్మో, పొద్దుకంగా తెచ్చి పెడితే సామాను, మళ్ళీ పొద్దుగల్లా ఇక బండలు కడుక్కునుడు అవన్నీ వేసి ఇక మెల్లగా పెంక కాడ కూర్చుంటే అయిపోతుంది. మీరేంటి బక్కమ్మ, పైసలు ఉన్నాయి చిటికలు తెచ్చుకుంటారు, చిటికలు వేసుకుంటారు. అగో మా సొంతలు చూడు, ఎవరు 500 సీట్లు పెడతారా అని ఎదురు చూసుకుంటూ బయట కూర్చున్నా. సరే గాని ఏమైంది? ఏదో కయ్య సప్పుడు వినిపిస్తుంది గల్లీలా. కొత్తగా ఏమున్నదమ్మా, ఇన్ని రోజులు ఒక పంచాయతీ ఉండే, ఇప్పుడు వేరే పంచాయతీ అయినట్టుంది. ఈ జర్ర కొన్ని రోజులు ఆ పొరగాని లగ్గమైన కొన్ని రోజులు నిమ్మలంగా ఉన్నది రా ఆయన. ఈ గల్లీకి ఏ లొల్లి పంచాయతీ లేవు అనుకున్నానో లేదో.
మళ్ళా నిన్న సందో మొన్నటి సందో షురు అయినాయి పంచాదులు. పెళ్ళ మొగడు కయ్యా కయ్యా కష్ట బిష్ట. ఇవాళ సరిత మొగడు డ్యూటీకి పోలేనట్టుండు. ఓ కసు బుస్సు అనుకుంటా ఊరు జర్సేపు మంచిగానే ఉంటారు, మళ్ళా పంచాయతీ పెట్టుకుంటారు. ఏమో అమ్మ అలా లొల్లి ఎప్పుడు ఉండేది అని నేను నోరు మూసుకొని ఉన్నా, ఆలజోళ్ళు కోల్పోతారు. ఓయమ్మో పొల్ల పేరు తీస్తే గుర్తుకొచ్చింది కానీ ఆ పూరగాడు రమేష్ గారు లేడా అని. ఓయమ్మో ఎంత మంచోడు అనుకున్నా. కాదు కాదు, ఇంకా పెళ్ళం ఎప్పుడైతే మారిందో చెడు బుద్ధులకు పోను మంచిగా మారినా నేను అని పూరగాడు లగ్గమైన కానించి ఎటు ఎవరి జోలి పోతలే కదా. ఇప్పుడు మొగనికి ఏం రోగం పుట్టిందో ఆ పూరగాడు ఇప్పుడు పెళ్లి కాలే చిన్నగాని భార్య గా పుల్లతో గాడు కూర్చొని జోరుగా మాట్లాడుకుంటుర్రే. ఓ అమ్మో అదేంటి పెంటవ్వా, నిజం చెప్తున్నావా పుట్టించి చెప్తున్నావా? నీకేమైనా అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పుడు బాగా ఇష్టం అమ్మా. ఏ నోరు ముయ్యేసి అది నిజంగానే ఉన్నదిన్నట్టు చెప్తే గట్ల మాట్లాడతావేమి పొల్ల గాల మీద ఎక్కిచ్చి అక్కడ మాటలు చెప్తాను. నాకేమవసరమే, నా కళ్ళారా నేను చూసిన, అందుకని నేను చెప్తున్నానే. ఎటుకే చెప్తాను, నాకేం పని మాట లేదా? ఇక నన్ను చూసి పొల్లనేమో గుట్టు మిట్ట అంటుంది. ఇక నీ నీళ్లు మింగుతా ఉంది, గుట్కి వేస్తా ఉంది. ఆ పూరగానేమో ధైర్యంగా అయ్యో నా మరదలు నేను వరుసకు బాబా మరదలం అయితే మాట్లాడకుంటే ఏం చేస్తాము, వాళ్ళు ఉన్నదవ్వని కథ అని పూరగాడు అంటుండు. ఈ పొల్లనేమో ఇక అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తుంది. నాకు అప్పుడే అర్థమైంది ఏదో కథ నడిపిస్తున్నట్టు. నీ అవ్వ ఇన్ని రోజులు ఆలిద్దరుతుండే ఇప్పుడు వీళ్ళది షురు అయినా అనుకున్నానేమ్మా. నేనైతే నోరు తెలిసిన చెల్లే. ఏమో అమ్మా నువ్వు చెప్తుంటే నాకు చిత్రం అవుతుంది. నిజమో అబద్ధమో గాని ఓమ్మో అదే నిజమైతే అమ్మో మనకే బుగులైతుంది. కానీ వాళ్ళు ధైర్యంగా ఉంటారు పెంట, వాళ్ళకి ఏం కాదు. ఇన్ని రోజులేమో వాళ్ళిద్దరిది నడిచింది, ఇప్పుడు వీళ్ళిద్దరు మొదలు పెట్టినారు. బాగున్నది పాటు. అదే ఈ పోరగాంతో పెళ్ళం చక్కగా ఉంటలేదు అని ఇంటికి అర్థమైపోయింది సినిమా ఏందో. ఇక ఆ పొల్లకు లగ్గమైన కాంచి పోరాడు దగ్గరకు వస్తలేడేమో. ఎందుకు కావచ్చు ఏం కథ అని ఆడు దాన్ని పెట్టిండు, ఇది దీన్ని పెట్టిండు, మంచి ఇద్దరు గూడినారిగా. ఏమమ్మా ఇవ్వలేటన్నా పోని మనకెందుకు, నోరు మూసుకొని ఉండు. ఇక మనం పట్టించుకొని ఏందమ్మా గిట చేస్తున్నామంటే మనం మీదకే సీరియస్ అవుతారు. ఎందుకు వచ్చిన బాధ? ఎవరేమన్నా చేసుకుంటా ఉంటే చూసుకుంటా మూసుకొని ఉండాలి తప్ప ఏమనొద్దమ్మా. నోరు తెరిచి మనమే బదలామవుతున్నాం. అగో నేను లోపలికి వచ్చి కూడా గింత సేపు అవుతుంది, ఇంకా వస్తలేడు. ఈయన ఏం చేస్తుండొచ్చు? ఈ అవ్వ సస్తా గిస్తా ఏమైనా చేసుకుంటున్నా కూడా ఇంత భయం లేదు, భక్తి లేదు నా మీద. ఈ అవ్వ నా మీద ప్రేమ ఉంటేనే కదా భయం ఉంటందుకు. సస్తే జామని నాకేమొచ్చింది అనుకున్నట్టుండు. అగో అలా అయ్యాలమ్మ గన్ని మాటలు అన్నా కూడా ఈ మనిషికి ఏమన్నా తెలివి ఉండొచ్చునా? నా పెన్నాన్ని ఎందుకంటున్నా వాళ్ళని ఒక్క మాట ఇట్లా ఎదురిస్తలేడు. ఈ అవ్వ నేను అన్ని ఆడబుద్ధులే ఉన్నాయి. మొగోడు అనుకోవాలా ఆడోడు అనుకోవాలా? ఇన్ని అబ్బో మొవ్వన్ని ఆడిదా మొగోడా అని అంటున్నవి. ఎంత ఆడిదానివే నువ్వు. ఇన్ని రోజులు నువ్వు ఆడిదాని వై ఉండి మొగోని ఎంత ఆట ఆడిచ్చినా మొగడు అప్పుడు సరి ఏవే చూడు. అప్పుడు ఆడదాని లెక్క మూసుకొని ఉన్నాడు. పెన్నం ఏం చేసినా చూసుకుంటా. ఇప్పుడు ఆడోడు కాదే మొగోడు అయ్యిండు. పెన్నం చేసిన కథలన్నీ చూసి ఇక మొగతనం ఏంటో చూపించుకోవాలన్నట్టు గసంటి శాతలు చేస్తుండు. నువ్వైతే మూసుకొని నిమ్మలంగా వాడుకో. అది చేసేటి చేస్తూనే ఉంటాడు, నీకు తన్నట్టు అయితేనే ఉంటది. ఏం చేయాలి? నా బతుకుకు విలువ లేకుండా పోయింది. ఈ అవ్వ సచిన బతికినవని చూస్తాడు ఇట్లా లేకపోయి. పొద్దు నుంచి బువ్వ లేదు బుక్కి లేదు, కళ్ళల్లో తిరిగినట్టు అవుతుంది. ఈ అవ్వ ఎవడు నా అనేటోడు లేకపోయి. పొన్నొక్క బిడ్డ ఉంటేనే మా పుల్లని అందరు మలుపుకుంటుర్రు. ఏమో కొడుకన్నా పుట్టకపోయా కొడుకుని చూసుకుంటే అన్న బతుకుతుంది. అగో ఇప్పుడు మెల్లగా వస్తున్నట్టు లోపలికి గుయ్య గుయ్య సప్పుడు అవుతుంది కదా. నాదేం పోయేది ఉంది, మూసుకొని పండుకుంటా. లేపుతాడేమో తినమని చూస్తా. నా మీద ప్రేమ ఉంటే లేపుతాడు, లేకుంటే మూసుకొని ఉంటాడు. గట్టి నన్ను చూద్దాం, పరీక్షిద్దాం. సరే సరే మంచిది, నేను కొద్దిసేపు అయినాక చేస్తానే సరేనా? అరే ఇది వండుకున్నా, అది మేలుకోతూనే ఉన్నదేమో, మళ్ళీ దీన్ని ముందట మాట్లాడితే మంచిగా ఉండదు అనుకున్నా. హలో చెప్పు. ఏం లేదు మాట్లాడు మాట్లాడు. ఏం కాలేదు, ఇక జర పని ఉండే, మళ్ళీ ఏం లేదు తర్వాత వేసుకుంటా. ఇక నీకంటే ఎక్కువ ఏమున్నది, చెప్పు. ఏంది చక్కగా వినిపిస్తలేదా? సిగ్నల్ లేనట్టుంది, లోపలికి వచ్చిన. జరుండు బయటికి పోయి నిమ్మలంగా పూర్సగా కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకుందాం. జర్ర ఒక 2 నిమిషాలు. అగో ఏమేం మాట్లాడుతున్నాడో పండుకున్నట్టు యాక్షన్ చేసి సరి ఏకోట ఇందామంటే అగో చూడు లోపలికి రాగానే సరే మంచిది అన్నాడు. ఇక నన్ను చూసి నేను కన్ను ముయ్యంగానే పండుకున్నది కదా అని మళ్ళా పోయినట్టుండు. ఏం చేయాలి ఇంతో ఎవరు కావచ్చు ఏది అంటుండు. ఎవరితో ఆడిది అయి ఉంటది. జరుండు ఆడు వండుకున్నాక ఈ రోజు నైట్ ఆ ఫోన్ తీసి చూస్తేనే అర్థమవుతుంది. దాని నెంబర్ నా దాంట్లో ఉండొచ్చు. అదేనా కాదని కన్ఫర్మ్ చేసుకుంటే ఎలా. ఇవన్నీ బాధలు నాకు జరుగుతుంటే నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఏం చేయాలి? మా అమ్మకు ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వారం రోజులు ఉండిరానా? ఎట్లా? ఇవన్నీ ఘోరాలు నా ముందటనే జరుగుతున్నాయి.
ఈ అవ్వ ఇంత అన్యాయం బతుకైపోయింది ఇందులాగి. నీ అవ్వ ఒకటే పారి గింత బువ్వ గింత కూర పొయ్యి మీద వేసి పెడుతుంది, ఎచ్చి పచ్చి కూరలు చేస్తుంది. నీ అవ్వ ఎవరికి ఏదామనో గింత గింత వండి పాడేస్తుంది. ఆగో ఎవరు తినలేదు కదా పొద్దున్న నుంచి, ఎట్లున్నది అట్లనే ఉన్నాయి. అదేంది నా ఎన్నట్లేంది వంట రూమ్ లోకి వచ్చి కుండలు మూత తెరిచి చూస్తున్నాడేంది? ఏం కావచ్చు, ఆకలి అవుతుందేమో అయ్యకు, గుద్దల కాలుతున్నట్టుంది, అందుకే వచ్చి చూస్తుండు. ఏమైందయ్యో, ఎన్నట్లేంది కుండలు తెరిచి చూస్తున్నావు? ఏం లేదే, ఏమైంది ఎవరి కోసమని గంత బువ్వ గంత కూర వండి పెడుతున్నావు? ఎవరు తినలేదు పొద్దున్న నుంచి, మరి ఏం చేస్తావు? రోజు వండుడు పాడేసుడు, బియ్యం ఏమైనా పుణ్యానికి వస్తున్నాయా అని? లేకుంటే నీ అమ్మగారికి ఇట్లా ఎట్టికే తీసుకొచ్చి ఇస్తురా నీకు? అబ్బో బాగున్నది, వండకుట్టొక బాధ వండుతొక బాధ. వండకుట్టనేమో ఆకలి ఆకలి అని నీ కొడుకు నువ్వు నీ కోడలు అందరూ కలుగుతారు నా పానం మీద. వండుతనేమో ఒక్కడు మూత తెరవడాయే తినడా, ఏం చేయాలి? రేపటి నుంచి గుద్దలు కాల్చినట్టు అన్నం కూర ఏది ఉండ మూసుకొని గట్లనే ఉంటా, ఉపాసం వండుకోరి. గట్లయితే చక్కగా అవుతుంది. అబ్బో నేను బలిసి వండినట్టే ఉన్నది కదా. గట్ల కాదే, ఎంత తింటారో అంత మోతాదు వండుకోవాలంటున్నా నేను. ఓయమ్మ ఒక్క మాట గట్ల సీరియస్ అవుతావేంది ప్రతిదానికి? ఏముందయ్యా ఇంట్లో సీరియస్ బంకల సీరియస్. మరి నీ కోడలు తింటదేమో అనుకున్నా, అది నిన్నటి బువ్వ తింటలేదు, బుక్కి తింటలేదు, ఏమైనా రూమ్ లకైనా బయటకు వెళ్తలేదు. మరి ఎంత కోపం ఉన్నా ఎంత లొల్లి పంచాలైనా తిండి అయితే తప్పదు కదా. ఆ తిండి తింటలేదు, ఉపాసం ఉంటుంది, ఉండదు. మరి వాళ్ళ అమ్మకి ఇట్లా అయ్యకి ఇట్లా ఫోన్ చేసి చెప్తే ఇంటదేమో, గట్లనే చక్కగా అవుతుంది పొల్ల. ఏమో మరి పొయ్యి వారం రోజులు అన్నం ఉండొస్తలేదు కదా, జర నిమ్మలంగా ఉంటదేమో. అదేడ పోతుందయ్యా, ఇక్కడ బాగా తిండికి మరిగింది, తిన మరిగింది. ఆడ అమ్మగారించి కాడ ఏం గుద్దల గతి ఉండదు కదా, తిందామన్నా కమ్మ తీయగుండవాయే. ఏమైనా పప్పు పచ్చి పులుసులు, నీళ్ళ సార్లు ఉప్పు సార్లు వేస్తుంది వాళ్ళమ్మ. ఈడంటే మనం రోజు కూరగాయ వండుకుంటాము, వారానికి 2 సార్లు చికెన్ మటన్ తెచ్చుకుంటామాయే. ఇవాళ ఇంటికాడ అవన్నీ దొరికాయని అది మూసుకొని ఈయనే పడి ఉంటది. ఏదేమైనా సరే అవ్వ గాయదోళ్ళు ఉండరు కదా, చేసి పెడతారు, నేను ఇంటి అనుకున్నా కదా అనుకుంటది. అదే ఆడిపోతే ఏం గతి ఉండదని మూసుకొని ఉంటదయ్యా. ఆహా అదా సంగతి. ఎన్ని రోజులు అనుకుంటున్నా, ఏమైనా అమ్మగారింటికి పోతలేదు పొల్ల, ఏం కావచ్చు ఈడనే ఉంటది, ఎన్ని లొల్లి పంచాలైనా అనుకుంటున్నా. ఆహా గట్లనా, నాకెరకలేదే నువ్వు చెప్పేదాకా. కానీ నేను ఒక ముచ్చట అడుగుతాయ్యా, మనల మన మాట ఎవరు లేరు కదా ఇప్పుడు, జరా ఇస్తుంటదా దగ్గరికి జరుగు. చెప్పే ఏమైంది? మా నోని వాలకం చూస్తుంటే ఈ మధ్య ఏదో తేడా తేడాగా అనిపిస్తుంది. ఏమైందొచ్చయ్యా, పెళ్ళానికి దూరం ఉంటుండు. ఏమైనా ఫోన్ చెవు కాడ పెట్టుకొని మాట్లాడుతుండు. ఆడు ఎప్పుడు ఫోన్లు ముట్టనే ముట్టాడు. ఎవడన్నా పని కాడి నుంచి డ్యూటీ కాడి నుంచి ఎవడన్నా చేస్తేనే ఎత్తి మాట్లాడతాడు, పెట్టేస్తే నిమ్మలంగా ఉంటాడు. కానీ ఆ ఫోన్ ఎసెంటిదో ఇట్లా అని తిరకలేండి. ఈ మధ్య ఏమైనా ఓ టక్క టక్క ఒత్తుతుండు, మెసేజ్లు పెడుతున్నట్టుండు, ఫోన్లు మాట్లాడుతుండు. ఎవరితోని కావచ్చయ్యా, చాలా మారిందయ్యా ఆడు. అవునవును నిజంగానే మబ్బుల లేచిన సంది మాట్లాడుతున్నది, డ్యూటీకి పోయేదాకా ఇచ్చి పెడతలేడు. ఏమో మరి కొత్తగా ఒకటి పరిచయం అయినరోనే ఆయనకి. అంతే అంటవా? ఇక పెళ్ళం చేసే శాతలకు గసంటి అలవాట్లు చేసుకున్నా ఏం పర్వాలేదయ్యా. మరి చేసుకున్న పెళ్ళం పక్క నుండి దగ్గరికి రాకుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పు. నీ అవ్వ ఉంచుకొని యువతనాన్ని ఉంచుకొని ఏమైనా వేసుకొని అప్పుడన్నా నిమ్మలంగా ఉంటాడేమో నా కొడుకు. ఉండని దానికి అన్నట్టు అవుతుంది అప్పుడు. ఇగో ఇదే మన వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము దోస్తులు. ఈ రోజు వీడియో అందరికి నచ్చింది అనుకుంటాము. ఇంకా రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తాం సిరీస్ అనేది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక చిన్న లైక్ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. లైక్ చేయరు అని ఎందుకు చెప్తున్నామంటే, లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియోస్ ఇంకా 10 మందికి యూట్యూబ్ అనేది పంపిస్తుంది కాబట్టి గట్లా మన ఛానల్ ఇంకా ముందుకు పోనికి అవకాశం ఉంటుంది, వ్యూవర్స్ అనేది కూడా పెరుగుతుంది దోస్తులు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మా బాధను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కంటెంట్ వీడియోతో కంటిన్యూషన్ పార్ట్ తో మీ ముందుకు వస్తాము. అప్పటికి చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.